ఒంగోలు బైపాస్ రోడ్లో తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి నెల్లూరు వెళ్తున్న మినీ వ్యాన్ ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మినీ వ్యాన్లో పయనిస్తున్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మినీ వ్యాన్ను ఒంగోలు పిఎస్కు తరలించారు. అయితే సీక్వెల్ గ్లోబల్ ప్రిషియస్ లాజిస్టిక్స్ కంపెనీకి సంబంధించిన మినీ వ్యాన్లో సుమారు 10 కోట్ల రూపాయల విలువైన బంగారం, వెండి ఆభరణాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న జీఎస్టీ అధికారులు ఒంగోలు తాలూకా పిఎస్ స్టేషన్కి చేరుకుని బంగారు, వెండి ఆభరణాల బిల్లులను తనిఖీ చేశారు. జీఎస్టీ అధికారులు తనిఖీలు అనంతరం బంగారు, వెండి ఆభరణాలను కంపెనీకి అందజేస్తామని ఒంగోలు తాలూకా సిఐ విజయ్ కృష్ణ తెలిపారు. 1:30 ఆ ప్రాంతంలో విజయవాడ నుంచి నెల్లూరు వెళ్తున్న ఏదైతే సీక్వెల్ గోల్డ్ ప్రెషస్ లాజిస్టిక్స్ అనే కంపెనీకి చెందినటువంటి వాహనము ఆ డ్రైవరు నిద్రపోయి లారీ వెనక భాగంలో గుద్దటం జరిగింది. ఆ క్రమంలో డ్రైవరు మరియు డ్రైవర్ పక్కన ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డు ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. మా సిబ్బంది అక్కడికి వెంటనే చేరుకొని ఇంజూర్డ్ పర్సన్స్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేసి ఆ వాహనాన్ని తీసుకొచ్చి మరి సెక్యూర్ చేయడం జరిగింది. ఆ వాహనంలో సుమారు 10 కోట్లు విలువ చేసే బంగారు మరియు సిల్వర్ ఆర్టికల్స్ ఉన్నట్లు తెలిసింది. ఈ సమాచారం మేరకు జీఎస్టీ అధికారులు కూడా వచ్చి ఆ వాహనాన్ని ఆ బిల్స్ ప్రకారం ఐటమ్స్ ఉన్నాయో లేదో ఒకసారి క్రాస్ చెక్ చేసి వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత ఆ వాహనాన్ని వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది.